మోషేకు ఇద్దరు కుమారులుండగా సిప్పోరా ఒకతనికే సున్నతి ఎందుకు చేసింది? మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో కుమార్తె అయిన సిప్పోరాను పెండ్లి చేసుకున్నాడు. అతనికి యెహోవా దేవుడు మండుచున్న పొదలో నుండి కనబడి అతనిని ఐగుప్తులోని తన ప్రజలను విడిపించుకు రమ్మని చెప్పాడు. ఆ వెడుతున్న మార్గంలోని సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూసినట్లుగా నిర్గమాకాండము 4వ అధ్యాయము 24లో చెప్పబడింది. ఇశ్రాయేలు ప్రజలలో స్త్రీలకు అంత ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా కనబడదు. అయినా కానీ వారు చాలా శక్తివంతమైన స్త్రీలు. వారు వారి వారి పురుషులకు లోబడి బయటకు అంత క్రియాశీలకంగా కనబడకపోయినా కానీ పరిస్థితులు చేజారిపోతున్నాయి అనుకున్నప్పుడు మొత్తం చక్రాన్ని వారి చేతుల్లోకి తీసుకొని తమ స్వంత నిర్ణయాలను తీసుకొని వాటిని చాకచక్యంగా సమర్థవంతంగా అమలు చేసి పరిస్థితులను చక్కబరిచిన సందర్భాలు ఎక్కువ. వారు క్రియారహితంగా మందకొడిగా ఎవరితో కలవకుండా సిగ్గుపడుతూ పిరికితనంగా అణిగిమణిగి ఉన్నట్లుగా కనబడినా గాని వారు చాలా క్రియాశీలురు, ధైర్యవంతులు, సాహసవంతులు మరియు ఎంతో ఆత్మస్థైర్యంతో ఉండేవారు. పరిస్థితులను చక్కబరిచేవారు. ప్రస్తుతం మోషేకు మరణగండం వచ్చిపడింది. ఆ గండం చాలా శక్తివంతమైంది. స్వయంగా దేవుడే మోషేను చంపాలనుకున్నాడు. దానిని ఎవరైనా ఆపగలరా? యెహోవా దేవునికి అడ్డుపడే శక్తి గల వారెవరైనా ఉంటారా? కానీ మోషే భార్య వీరవనిత అయిన సిప్పోరా అడ్డుపడింది. ఇప్పుడు ఎలాగైనా తన భర్త అయిన మోషే ప్రాణాలను కాపాడాలనుకుంది. దేవుడైన యెహోవా చేతి నుండి మోషేను కాపాడటం చాలా క్లిష్టమైన పని. నిమిషాలు ఆలస్యం చేసినా జరగకూడని నష్టం జరిగిపోతుంది. అత్యంత వేగంగా స్పందించాలి, అత్యంత సమర్థవంతంగా వ్యవహరించాలి. దాంతో పరిస్థితులను ఆమె చేతుల్లోకి తీసుకొని తక్షణమే స్పందించి రంగంలోకి దిగింది. సమస్య పరిష్కార మార్గాన్ని ఆలోచించింది. తన తండ్రి మాటను ధిక్కరించింది. తన తండ్రికి ఇచ్చిన మాటను తీసి ప్రక్కన పెట్టింది. ఆలస్యం చేయకుండా ఒక వాడిగల రాయిని తీసుకుని తన పెద్ద కుమారుడైన గెర్షోముకు సున్నతి చేసింది. దాంతో యెహోవా దేవుడు అతనిని విడిచిపెట్టాడు. అత్యంత క్లిష్టమైన సమస్యను అతి సునాయాసంగా పరిష్కరించింది. దేవుడైన యెహోవా అబ్రహాముతో చేసిన నిబంధన ప్రకారం ప్రతి మగబిడ్డ సున్నతి పొందాలి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. పెద్దవాడైన గెర్షోముకు మాత్రమే సున్నతి చేస్తే దేవుడెందుకు సంతృప్తి చెందాడు? చిన్నవాడైన ఎలీయేజరుకు అదే సమయంలో ఎందుకు సున్నతి చేయలేదు? ఎలీయేజరు ప్రసక్తి నిర్గమాకాండము 18వ అధ్యాయము 4వ వచనంలో మాత్రమే మొదటిసారిగా వ్రాయబడింది. కానీ యాషారు గ్రంథములో మాత్రం ఇద్దరి ప్రసక్తి ఖచ్చితంగా ఉంది. అంతేకాదు, మోషే భార్య అయిన సిప్పోరాను తన ఇద్దరు కుమారులను ఐగుప్తుకు తోడుకొని వెళ్ళటానికి అహరోను ఒప్పుకోలేదు. వారు ముగ్గురిని వెనక్కి ఇత్రో ఇంటికి పంపివేయమని చెబితే మోషే వారిని వెనక్కు పంపివేస్తాడు. ఇంతకు ఎలీయేజరుకు సున్నతి చేయకపోవటానికి కారణం అతనికి సిప్పోరా అంతకు మునిపే సున్నతి చేసేసింది. కానీ గెర్షోముకు మాత్రం సున్నతి చేయవద్దని ఇత్రో చెప్పడం వల్ల అతనికిచ్చిన మాటను బట్టి పెద్దవాడైన గెర్షోముకు 8వ రోజున సున్నతి చేయలేదు. అందువలన ఇప్పుడు గెర్షోముకు మాత్రము సున్నతి చేసింది. ఇంతకీ గెర్షోము అనగా పరదేశి, ఎలీయేజరు అనగా దేవ సహాయమని అర్థం.